సో ఇక్కడ మనం యూస్ చేసిన ఫాల్ సీలింగ్ కూడా డ్రాయింగ్ ఏరియాని అలానే లివింగ్ స్పేస్ ఏరియాని కూడా ఈక్వల్ చేస్తూ డిజైన్ కాన్సెప్ట్లో మనం ఆలోచించినప్పుడు సో రెండు కూడా ఈక్వల్ డిజైన్ ఉండాలని సో ఇలాంటి డిజైన్ మనం ఒక ప్లెయిన్ అండ్ కోప్లైట్ డిజైనింగ్తో మనం హైలైటర్ అనేది చేయడం జరిగింది. సో వీటికి కూడా కొన్ని సిఓపి లైట్స్ మనం యాడ్ చేసాం. సో ఈ సిఓపి లైట్స్ లైటింగ్ అంతా ఆఫ్ అయ్యి ఈ సిఓపి లైట్స్ మాత్రమే మనకి ఆన్ చేసి ఉన్న టైంలో ఎక్కువ ఎలిగెంట్ అండ్ ఆ వామ్ లుక్ మనం ఇవ్వాలి, ఆ టీవీ ఏరియాలో మనం ఆ వామ్ లుక్ ఇవ్వాలని చెప్పి మనం ఇలా తీసుకోవటం అనేది జరిగింది. సో ఇక్కడి నుంచి కొద్దిగా రైట్ సైడ్కి ఫార్వర్డ్ అయినట్లయితే డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇక్కడ రావటం జరిగింది. సో మనకి హాల్కి డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ ఆర్చ్కి మధ్యలో మనం ఇక్కడ పూజా రూమ్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఈ పూజా రూమ్ సిఎస్ఆర్ ఇంటీరియర్స్ అంటే బెస్ట్ మీకు గుర్తొచ్చేది మన క్లయింట్స్ అందరికీ, మన ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా గుర్తొచ్చేది బెస్ట్ పూజా రూమ్స్ అన్నీ కూడా సిఎస్ఆర్ ఇంటీరియర్ చాలా హైలైటెడ్గా చేస్తారు అనేది. సో అలానే అటువంటి దానికి ఏమాత్రం కూడా తగ్గకుండా ఈ పూజా రూమ్ని కూడా మనం డిజైన్ అనేది చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాస్ ఐటమ్స్ నేను ఇక్కడ ఎక్కువ యూజ్ చేశాను. అలానే గోల్డెన్ టీ పట్టి నేను ఇక్కడ వాడటం జరిగింది. వాటిల్లో కూడా పద్మాలు. సో ఇలా నేను పద్మాలు అన్నిటిలో కొంచెం అష్టలక్ష్ములు ఇలా కాకుండా దీంట్లో కొంచెం నీట్ ఆ కూల్ లుక్ ఉండటం కోసం అని చెప్పేసి పద్మాలు తీసుకున్నాను. పైన 2 ఎలిఫెంట్స్ అలానే వినాయకుడిని మధ్యలో కొంచెం చిన్న థీమ్తో పెట్టడం అనేది జరిగింది. సో వీటి డోర్స్ కూడా మనం రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళకుండా సో రెగ్యులర్లో ఏంటంటే నేను ఇదే అప్ డౌన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనము ఈ శంకుచక్ర నామాలు అనేవి నేను ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇటువల్ల ఏంటంటే ఈ డోర్ చూస్తేనే మనకి ఈ టెంపుల్ రిలేటెడ్ డోర్ అన్నది సపరేషన్ కోసం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేయడం అనేది జరిగింది.